గాయ్స్ మనం కానీ ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం రా? మన్యంకొండ. ఇప్పుడు మనము తెలంగాణ తిరుపతి, పేదల తిరుపతి అయిన మన్యంకొండకి వెళ్తున్నాం. ఎలక్షన్ టైం కాబట్టి అంతా లొల్లి ఉంది ఇక్కడ కార్పొరేషన్లో. మనము కార్లో స్టార్ట్ అవుతాం. ఇది మన పార్కింగ్ లాట్. ఇదంతా ఇది మన కార్. మావాడు వస్తుండు. ఇక మనం స్టార్ట్ అవుతాం. వచ్చేది మన కారు కూడా. బామ్మడిది కన్నా, వాడు మా తమ్ముడు. చలో లెట్స్ గో టు మన్యంకొండ. చలో గాయ్స్, మనం స్టార్ట్ అయిన మన్యంకొండకి మా బామ్మడిది తోటి మరియు మా తమ్ముడు తోటి. చలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఇది మన కొత్త బైపాస్, చెంచోలి బైపాస్. ఇదంతా ఇది మన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. అయిపోయింది మన పురపాలక సంఘం. ఇది ఆర్టీఓ ఆఫీస్. ఇదంతా చిన్నప్పుడు మేమంతా ఒకరోజు ముందు వెళ్ళేది మన్యంకొండ అంటే ఒక జాతర, ఆ ఫీలింగ్ ఉంటుండే. ఇప్పుడు పెద్ద అయిపోయినాం, మా అంతకు మేము ఇండివిజువల్గా వెళ్తున్నాము. ఒకరోజు ముందు వెళ్ళి అక్కడ ఉండి అక్కడే పడుకొని నెక్స్ట్ డే దర్శనం చేసుకొని కిందికి వచ్చి వండుకొని తిని వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఆ జాతర వైబ్ అనేది తగ్గిపోయింది. వీ డోంట్ నో. లోపలికి వచ్చింది సెగ కదా గాయ్స్. మనం ఇప్పుడు వచ్చాం మన్యంకొండకి. ఆగ్రా పాప. పేదల తిరుపతి మన్యమన్న మన్యంకొండ. తెలంగాణ తిరుపతి కొండ మహిమల్లా మన్యంకొండ. చూడండి గైస్, ఇక్కడ అంతా టెంట్స్ వేసుకొని ఉన్నారు జాతర కోసం. ఇక్కడ ఒక రోజు ఉండి ఎంజాయ్ చేసి వెళ్తారు ఫ్యామిలీస్. ఇక్కడ హైదరాబాద్ నుంచి, ఊర్ల నుంచి బాగా జనాలు వస్తారు ఇక్కడ. మామూలు చేంజ్ అవుతుర్రు. మా తమ్ముడు ఇప్పుడు ఘాట్ సెక్షన్ ఎక్కిస్తారంట. వాగ్దిరా వచ్చేసిండు. మావాడు ఇప్పుడు ఘాట్ సెక్షన్ ఎక్కిస్తారంట మా తమ్ముడు. చిన్న ఉన్నప్పుడు ఇదంతా ప్యాక్ మొత్తం వెనక సైడ్ కూడా అప్పుడు పొలాలు లేకుంటుండే. మేము చిన్న ఉన్నప్పుడు వచ్చినప్పుడు కార్ కోసం ఏడుస్తుంటే కార్ వేసుకుని వచ్చినాం. మేము కార్ల కోసం కొట్లాడాలి, ఇప్పుడు కార్లోనే వస్తున్నాము. ఇదంతా అప్పుడు బాగా ఇక్కడ థియేటర్స్ ఉంటుండే. ఇటు సైడ్ అటు సైడ్ అంతా చిన్న చిన్న థియేటర్స్ ఉంటుండే. ఆ వైబ్ అలాగుంటుండే. ఆ రోజులే వేరు. చిన్నప్పుడు వచ్చి గుండ్లు కొట్టుకొని కళ్ళద్దాలు అవన్నీ. మనం ఇప్పుడు కొండ ఎక్కబోతున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మూడు కొండల కొండ తెలంగాణ తిరుపతి కొండ. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ చాలా జనాలు ఉంటుండే. మంచి అందరూ నడుచుకుంటూ పైనకి ఎక్కేవారు. ఇప్పుడు పబ్లిక్ తగ్గిపోయారు. అంతా అక్కడ మేడారంకి బాగా షిఫ్ట్ అయిపోయారు. కానీ ఒకప్పుడు తెలంగాణలో జాతర అంటే మన్యంకొండనే. దక్షిణ తెలంగాణలో అయితే అందరికీ
స్వామివారు ఇక్కడ వెలిసాడు పేదల కోసము. ఎందుకంటే ఇదే ఫస్ట్ కోనేరు. ఇక్కడ అందరూ స్నానాలు చేసుకొని పైకి వెళ్ళేవారు. అక్కడ మెట్లు కూడా ఉంటాయి. మిషన్ భగీరథ మనకి వాటర్ మహబూబ్ నగర్కి వాటర్ ఇక్కడ నుంచి పంప్ అయ్యి రామరెడ్డిగూడెం నుంచి మన మహబూబ్ నగర్కి సప్లై అవుతుంది మొత్తం వాటర్ అంతా. ఇక్కడ స్వామివారి కొలువు తీరిన క్షేత్రం, శివకేశవులు ఇద్దరు కొలువు తీరిన క్షేత్రం మన్యం కొండ. మూడు కొండాల కొండ తెలుగు నడుచుకుంటూ పోతుంది. హైదరాబాద్ నుంచి లారీలు కూడా వచ్చినాయి. మనకి రథోత్సవం అనేది ఇక్కడే జరుగుతుంది. పున్నమి రోజు, మాఘమాసంలో వచ్చే మొదటి పున్నమి రోజు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. ఆల్రెడీ అయిపోయింది. తేరు అంటారు ఇక్కడ జనాలంతా, తేరు గుంజడం. ఇది మెట్ల మార్గం పైనకి, ఆ మెట్లకి అలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు పబ్లిక్ బాగా తగ్గిపోయారు, కానీ మేము చిన్న ఉన్నప్పుడు అయితే బాగా బీభత్సంగా ఉండేది. వాడు హెవీగా నడుపుతున్నాడు. ఎదురా వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడ గుడ్లు కొట్టుకునేది చిన్నప్పుడంతా. మనం పైకి వచ్చేస్తాం. చలో స్వామివారి వాహనం గరుడ. అప్పుడు ఇక్కడే పడుకునేది. ఇది 2016లోనే ఇప్పుడు ఆవిష్కరించారు గరుడ వాహనం. అక్కడ కోనేరు దారా, ఇక్కడున్న కోనేరు అది కూడా స్వయంభూగా వెలిసినది. దీన్ని అప్పుడు వాటర్ ఇది కొబ్బరి నీటిలా తీయగా ఉండేది. అప్పట్లో ఇది బాగా లోతుగా ఉండేది కోనేరు అనేది. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, దీనిలో అది బావిలాగా చిన్న వెల్ అంటారు కదా, అందులోకి వెళ్ళి నీళ్ళు తోడి మనకు పోసేది. రూపాయి అప్పుడు ఆ టైంలో రూపాయి బకెట్. రోజులు మారిపోయినాయి. తర్వాత దాంట్లో ఉంటుండే వాటర్, దాంట్లో ఉంటుండే స్వామివారి పాదాలా. ఓకే ఓకే. తర్వాత ఇదంతా రెనోవేట్ చేసి 2016లో ఈ కోనేరుని చిన్నగా చేసిర్రు. స్వామివారు ఈ క్షేత్రంలో తన 4వ పాదము ఈ గుండంలోనే పెట్టారని చెప్పి ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇక్కడ అన్ని దశావతారాలు, వత్స, కుర్మ, వరహ, నరసింహ, వామన, కృష్ణ అవతారాలు. అలాగే ఇక్కడ కొనంగలు, మొత్తం కొనంగలు ఉన్నాయి. హాయ్ హలో. మీ లైన్స్ అన్నీ ఇంత ఖాళీగా ఉన్నాయి, కానీ ఒకప్పుడు కోనేరు దాకా ఫుల్ జామ్ అయి ఉండేది. ఇప్పుడు మనము ఉత్తర ద్వారం నుంచి లోపలికి వచ్చాము. పైన స్వామివారు, ఇక్కడ గోవింద నామాలు. ఇదే స్వామివారి గోపురం. ఇక్కడ కొద్దిగా లైన్ బాగా రష్ ఉంది. అది గర్భగుడి దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి. ఇక్కడ టెంకాయలు కొట్టేది కానీ ఇప్పుడు కొట్టనీయట్లేదు. అక్కడ జయ విజయులు స్వామివార్లు ఉన్నారు. ఇక్కడ పైన గంట కనిపిస్తుంది కదా, ఇది స్వామివారికి ఉదయం, మధ్యాహ్నం, నైట్ నైవేద్యం తీసుకుంటూ కొట్టి తీసుకెళ్తారు. జయ విజయులు వీళ్ళిద్దరు క్షేత్రపాలకులు. అలాగే వెండితోటి దశావతారాలు చెక్కడం ప్రతిష్ఠించడం జరిగింది. గోవిందా 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 గోవిందా. ఇలా గుహలో నుంచి స్వామివారి గర్భగుడికి మనము
ఇలానే వెళ్ళాలి. అలాగే ఇక్కడ మనకి మొత్తము రాళ్ళు కనబడుతున్నాయి, వంగుతూ వెళ్ళాలి మనము. మీరే చూడండి, 2 గుండ్ల మధ్యలో ఉన్నాం మనము. గుహలో వెలిచిన స్వామియే మనకు దైవం ఉన్నాడని చెప్పి ప్రత్యేక సాక్ష్యం. ఇంకా ఇక్కడ నుంచి రికార్డింగ్ లేదు, ఎందుకంటే గర్భగుడి ప్రవేశం ఉంటుంది ఇక్కడ నుంచి మనకి. ఇలా మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చినాము. ఇప్పుడే స్వామివారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. పైన శివాలయం ఉంటుంది. ఎంత పచ్చడి అనేది రా పాలమూరు. పచ్చాయా రాలేని అక్కడ సేలు కనబడతలేవారా? మహబూబ్ నగర్ అంతా గుట్టలతోటి సరౌండింగ్ అయిందిరా. విష్ణు అంశ అయిన స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు శివుడు పైన ఉంటాడు, ఆయన దానం కూడా దర్శించుకోవాలి. మనం మన్యంకొండ బ్లాగ్ లో వెళ్తే కష్టం. మనము శివాలయానికి వెళ్దాం. శివాలయంకు దారి. ఇక్కడ కూడా శివాలయం గుహలో ఉంటుంది. శివాలయంలో దర్శనం అయిపోయింది. మనం రిటర్న్ అవుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. మన దర్శనం అయిపోయింది. మనం వెళ్తున్నాం రిటర్న్. మనం వచ్చినప్పుడు పబ్లిక్ లేకుండా ఇప్పుడు బాగా రష్ అనేది, లైన్లు మొత్తం జామ్ అయిపోయినాయి. ఇంకోటి దీనికి మన్యంకొండ అని పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం మునులు ఇక్కడ ఈ కొండ పైన తపస్సు చేసేవాళ్ళు. మునుల కొండ పోయి కాలక్రమేణా మన్యంకొండగా పేరు వక్రీకరించడం జరిగినది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. కేశవ ముని అనే ఓ వ్యక్తికి తన కళలో వచ్చి ఇక్కడ కొలువు తీరిన అని చెప్పడం వల్ల అతను ఈ ప్రాంతానికి వచ్చి చూడాలని స్వామివారు కనబడ్డాడు. ఇక్కడ ఉన్న విగ్రహం ఇది కాదు, స్వయంగా వెలిసినదే. అతడు ఒక నదిలో స్నానం చేస్తూ బయటకు వచ్చేటప్పుడు తన చేతిలో స్వామివారి విగ్రహం అనేది ప్రత్యక్షమైనది. ఇక్కడ స్వామివారి విగ్రహం ప్రత్యేకత ఏంటంటే, స్వామివారి విగ్రహానికి మీసాలు ఉండడం, అది దైవం యొక్క నిలయం. దైవం ఉందని ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే స్వామివారికి మీసాలు ఉండడం. అది మనిషి సృష్టించింది కాదు, స్వయంభూగానే జరిగినదంతా. ఈ క్షేత్రంలో ప్రత్యేకత ఏదంటే, మనం ఏ క్షేత్రంలో చూసుకున్నా శివుడు విష్ణువు కలిసి ఎక్కడ ఏ ప్రాంతంలో లేరు. ఈ మన్యంకొండలో మాత్రమే ఉంటారు. కింద వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు, పైన శివుడు ఉంటారు. ఇట్లాంటి ప్రత్యేకత వాళ్ళిద్దరు అంశాలు పుట్టిన స్వామి శబరిమలలో ఉంటాడు. ఇదే కలియుగ దైవం. గాయస్ చూడండి, లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్ 9 కానీ పబ్లిక్ ఎక్కువైపోయారు. మేము ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం. 20 minutes అయితే ఇక్కడనే ఉన్నాం. అటు లాంగ్ రూట్లో ఆటోలు వాళ్ళంతా వెళ్ళి జామ్ చేయడం వల్ల ట్రాఫిక్ అనేది బాగా జామ్ అయిపోయింది. ఇక్కడ కిందికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల ఈ రోడ్ అనేది ఘాట్ సెక్షన్ మొత్తం జామ్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఘాట్ అంతా బ్లాక్ అయింది. పైన అయితే అటు ఇటు మొత్తం పార్కింగ్ చేసి పడేసారు వెహికల్స్ పోకుండా. ఇండియాలో మెయిన్ సివిక్ సెన్స్ అనేది చాలా వీక్ ఉంది. ముడివండి గోలీ సోడా. అదే మన చిన్న జ్ఞాపకాలు అవన్నీ. ఇప్పుడు జాతర ఏం కావాలరా? జిలేబీ తీయే కదా, ఇల్లే కదరా. మామూలు జిలేబీ తీసుకున్నారు, ఆడేస్తున్నారు. ఆబా ఎలా తీయగుందా? ఓకే ఓకే. తినా అంటే మెయిన్ పెట్టుకోవాలి. పిల్లాను వారా బొమ్మ కారు నడపడానికి పెద్దోడు మేడం. ఆ కారు ఇస్తా, కారు నడుపు. ఫ్రెండ్స్ కార్ బొమ్మ పడతారు, రియల్ కార్ ఇచ్చారు. చలో కార్ ఆడితే
కార్ బొమ్మ ఆడితే కార్ అయిపోయారు. నడపడానికి ఇచ్చినాం రా. రిజిస్ట్రేషన్ చేపిస్తే బాగున్నా మీద. ఓకే చలో. ఓ బాయ్ इसको कार नहीं आता బాయ్. ఫ్రెండ్స్ ఈయన మా బాబాయ్ మాటిగడ్డ నుంచి వచ్చిండు, బేగంపేటలో ఉంటాడు. ప్రతి సంవత్సరం మన్నేకొండ జాతరకు వస్తాడు. చెప్పండి చెప్పు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు మన్నేకొండకి? నుంచి వస్తున్నా. నా ఇంటికి ఈయన తీసిర్రు. మన్నేకొండ మా కులదైవం. మీ కులదైవం. కానీ ఈ బాబాయ్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు మన్నేకొండకి? నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నా. నా ఇంటికలు ఇక్కడనే ఇచ్చారు. నా మనమల ఇంటికలు ఇక్కడనే ఇస్తాము. రేపు మా కొడుకు పెళ్లి అయినాక ఆనికి గుండీనే కొట్టిస్తా హర్షవర్ధన్ గారికి. బస్ రైట్. అచ్చా అంతేనా? వెనకటికి మీరు ఎట్లా వస్తుంటారు? ఎడ్ల బండ్ల మీద. ఎడ్ల బండ్లేనా? ఎడ్ల బండ్ల మీద వస్తుంటే పాప హర్షవర్ధన్ అప్పగిట్ వస్తుండే. యాదన్న మేము అందరం కలిసి వస్తుండేవి. అయ్యప్ప ఇంత ఉండే అయ్యప్ప హర్షవర్ధన్ చిన్నలు అడిగాడు, పెద్దలు అడిగాడు. వెనకటికేమో జనాలు ఎక్కువ వచ్చేవారు, ఇప్పుడు జనాలు తక్కువ అయ్యారు. అప్పుడు మెయింటెనెన్స్ బాగుండే, ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. ఓకే. పాదాలు చూసినావా పైన స్వామి వారివి? చూసిన, చిన్న ఉన్నప్పుడు చూసిన. ఇప్పుడు చూడలే. మా కొడుకు ఇటు వచ్చింది బంజారాయిలకి వెళ్ళి. అచ్చా హలో. ఆలకుంట శివ. ఈయననే అలవాటు చేసిండా? అచ్చా అచ్చా ఓకే. మీ బ్యాచ్ వస్తున్నాయి కానీ ఇప్పుడు రాలేనట్టుంది. వచ్చి ఇంటికాడ ఉన్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ ప్రతిష్ఠించినంతే అమ్మవారి ఏం వెళ్ళలేదు. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధ్య శరణ్య త్రయంబకం దేవి నారాయణ నమస్తే. ఇప్పుడైతే మనము అమ్మవారి టెంపుల్లో ఉన్నాము, అలివేల మంగమ్మ. ఇక్కడ ప్రత్యేక ఏమంటే పెళ్లిళ్ళ సీజన్లో ఇక్కడ చాలా పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళంతా మంచిగా జరుగుతుంది, దాంపత్య జీవితం బాగుంటుందని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు. ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.